లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీ ఘోర ఓటమిని మూటగట్టుకోనుందా? ఈసారి కమలం పార్టీకి 200 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదా? ఇప్పటి వరకు జరిగిన 3 దశల్లో పోలింగ్ తగ్గటం మోదీ షాను కలవరపెడుతోందా? ఓటమి భయంతోనే బీజేపీ అగ్రనేతలు విద్వేష ప్రసంగాలు చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. 10 ఏళ్ల నియంతృత్వ పాలనకు చరమగీతం పాడేందుకు దేశ ప్రజలంతా సిద్ధమైనారన్న విషయం పోలింగ్ సరళిని చూస్తే అర్థమవుతోందని విపక్ష నేతలు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో కీలకమైన 4వ దశ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే 3 దశల్లో మొత్తం 285 స్థానాలకు పోలింగ్ ముగిసింది. అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే 13 ఎక్కువ స్థానాల్లో ప్రజలు తమ తీర్పును ప్రకటించారు. ఇక ఈ నెల 13న 4వ దశలో 96 లోక్సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. మొత్తం 4 దశల్లో 321 స్థానాల్లో పోలింగ్ ముగిసినట్లవుతుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ కు 100 కంటే ఎక్కువ స్థానాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లవుతుంది. అయితే ఇప్పటికే జరిగిన 3 దశల్లో ఓటింగ్ శాతం తగ్గటం అధికార బీజేపీని కలవరపెడుతోంది. తాము ఊహించిన దానికి ప్రజాక్షేత్రంలో పరిస్థితికి చాలా తేడా ఉందని తేటతెల్లమవ్వడంతో కమలం అగ్రనేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. లోక్సభ ఎన్నికల విషయంలో బీజేపీ మొదటి నుంచి ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉంది. తమకు ఎదురు లేదని ఈసారి ఒంటరిగానే 370 సీట్లు, ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తాయని బీరాలు పలికారు. అయితే ఇప్పటికే 3 దశల్లో ముగిసిన పోలింగ్ సరళిని పరిశీలిస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయంట. ఈసారి భారీగా సీట్లు తగ్గనున్నాయని తేటతెల్లంతో కమలం అగ్రనేతలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందంట. 3 దశల్లో 285 స్థానాల్లో పోలింగ్ ముగియగా బీజేపీకి 100 సీట్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని తేటతెల్లడంతో బీజేపీ నేతలు ఆగమాగమైతున్నారంట. మొదటి 3 దశల లోక్సభ ఎన్నికల్లో సెంచరీ సీట్లు కూడా వస్తాయన్న నమ్మకం లేకపోవడంతో 4వ దశపైనే బీజేపీ నేతలు గంపడాసలు పెట్టుకున్నారు. అయితే 4వ దశలోనూ బీజేపీకి పెద్దగా సీట్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 4వ దశలో ఎన్నికలు జరిగే 10 రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా అక్కడ బీజేపీ 0. ఇక 17 లోక్సభ స్థానాలున్న తెలంగాణలో 1-2 గెలిస్తే ఎక్కువ. ఇక యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో బీజేపీ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. గతంలో గెలిచిన సీట్లను భారీగా కోల్పోయే పరిస్థితి ఉంది. దీంతో ఓటమి భయంతో కమలం అగ్రనేతలు వణికిపోతున్నారు. 4వ దశ పోలింగ్ తో దేశవ్యాప్తంగా 385 స్థానాలకు ఓటింగ్ పూర్తవుతుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ కు 100 స్థానాలకు పైనే పోలింగ్ ముగిసినట్లవుతుంది. ఈ 385 స్థానాల్లో ఎక్కువ సీట్లు సాధించిన పార్టీయే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే దేశ ప్రజలంతా బీజేపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు ఇప్పటికే ముగిసిన 3 దశల పోలింగ్ సరళిని విశ్లేషిస్తే అర్థమవుతోంది. దీనికి పోలింగ్ శాతం తగ్గటమే బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. 4వ దశలో పోలింగ్ జరిగే 96 స్థానాల్లో బీజేపీకి 20 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదు. 5, 6, 7 దశల్లో 163 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా వీటిల్లో బీజేపీ 30కి మించి సీట్లలో గెలిచే పరిస్థితి లేదు. ఏ కోణంలో చూసినా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 180 సీట్లు దాటే అవకాశం కనిపించడం లేదు. ఇక ఉత్తర భారతంలో ఓట్ల వర్షం కురిపిస్తుందనుకున్న అయోధ్య రామాలయం అంశం పెద్దగా వర్కౌట్ కావడం లేదని తెలుస్తోంది. మోదీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని తీసేస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని విపక్ష నేతలు చేస్తున్న ప్రచారం దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాల్లో భయాన్ని సృష్టిస్తోంది. ఇప్పటి వరకు బీజేపీ వెంట నడిచిన ఈ వర్గాల్లోని కొన్ని సమూహాలు ఇప్పుడు దూరంగా జరిగాయి. ఈ విషయం తెలిసే బీజేపీ నేతలు అబ్ కీ బార్ 400 పార్ అంటూ డ్రామాలాడుతున్నారు. ఘోర ఓటమి తప్పదని తెలిసినప్పటికీ 400 సీట్లలో గెలుస్తామంటూ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని విపక్ష నేతలు చెబుతున్నారు. ప్రజాక్షేత్రంలో కూడా పరిస్థితి ఇలానే ఉందంటున్నారు. బీజేపీని 2 సార్లు గెలిపించి అద్భుతమైన అవకాశం ఇచ్చినా చెప్పుకోదగ్గ ఒక్క సంక్షేమ పథకాన్ని మోదీ తీసుకురాలేదని, కార్పొరేట్లకు మాత్రం వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశారని మండిపడుతున్నారు. మోదీ పాలనలో అసహనం విపరీతంగా పెరిగిపోయిందని, సంఘ్ పరివార్ శక్తులు మతం పేరుతో దేశ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోదీ షాలో అహంకారం పెరిగిపోయిందని ప్రశ్నించే విపక్ష నేతలపైకి ఈడీ, సిబిఐ, ఐటీలను ఉసోగల్పి భయపెడుతున్నారని ఫైర్ అవుతున్నారు. విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలగొట్టి ప్రజా తీర్పును అవహేళన చేశారని గుర్తు చేస్తున్నారు. మోదీ పాలనంతా నియంతృత్వమేనని, మళ్లీ గెలిస్తే భవిష్యత్తులో ఎన్నికలు ఉండవని అంటున్నారు.
అటు బీజేపీని గద్దె దింపడానికి దేశ ప్రజలంతా సిద్ధమైనారని ఇప్పటిదాకా జరిగిన పోలింగ్ సరళిని చూస్తే అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు.